విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. 10 రోజుల కింద ఇదే గురుకులంలో 3 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికాగా అప్పుడు కూడా ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారిని విషాహారం కబళించింది. శైలజ అనే విద్యార్థిని 21 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.